వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ లతీఫ్. ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే నేను రీసెంట్గా నా మోటో వ్లాగింగ్ సెటప్ అయితే కొనడం జరిగింది. నాకు మామూలుగా ఏంటంటే బైక్ మీద రైడ్ చేయటం అనేది అంత వర్కౌట్ కాదనమాట. ఎందుకంటే నాకు బ్యాక్ పెయిన్ ఉంది, అందువల్ల నేను ఎక్కువగా అనమాట. కానీ రీసెంట్గా నేను బెంగళూరు నుంచి ఇంటికి వెళ్ళేసి అక్కడ నుంచి మళ్ళీ బెంగళూరు బైక్ మీద రావడం జరిగింది. ఇంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత కూడా నాకైతే బ్యాక్ పెయిన్ అయితే రాలేదు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను ఒక 1.5 ఇయర్ నుంచి అయితే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అయితే లేను. అంతకుముందు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను. మేబీ అందువల్ల నా బ్యాక్ ఏమన్నా సెట్ అయిందేమో నాకైతే ఐడియా లేదు. అంతకుముందు అయితే నాకు ఎక్కువగా కొంచెం దూరం బైక్ నడిపినా కానీ నాకు బ్యాక్ పెయిన్ వచ్చేది. సో అందువల్ల ఒకసారి మోటో వ్లాగింగ్ కూడా ఒకసారి ట్రై చేద్దాము అనేసి మోటో వ్లాగింగ్ సెటప్ అయితే కొనడం జరిగింది. సో ఈరోజు వచ్చేసి మీకు నా మోటో వ్లాగింగ్ సెటప్ మీకు పరిచయం చేస్తాను. అదనమాట, అంతకంటే ఏం లేదు. సో ఇప్పుడు మనం మా సెటప్ గురించి తెలుసుకుందాం. సో ఇది వచ్చేసి హీరో 9 బ్లాక్ అనమాట, గోప్రో హీరో 9 బ్లాక్. సో అది ఆల్రెడీ అన్నీ అన్బాక్సింగ్ అయితే చేసేసి ఉన్నాయి. సో కాబట్టి మీకు అన్బాక్సింగ్ ఏం చూపించలేకపోతున్నాను, ఎందుకంటే ఈ పని చేస్తున్నా లేదని టెస్టింగ్ చేయాలి కాబట్టి నేను ఆల్రెడీ అన్బాక్స్ చేసేసాను. సో మీకు వీటిలో ఏమేమి ఉన్నాయనేది ఇప్పుడు తీసి చూపిస్తాను. కొన్నప్పుడు ఏంటంటే ఈ బాక్స్ వచ్చేసి ఇందులో ఉండింది. సో అనమాట, ఈ బాక్స్లో ఇప్పుడు ఏముందో చూద్దాము. సో ఇది వచ్చేసి గోప్రో హీరో 9 ఇది అనమాట మెయిన్. దీనికి ఏంటంటే మెయిన్ ఫీచర్స్ ఏంటంటే ఫ్రంట్ స్క్రీన్ ఉంటుంది, అలాగే బ్యాక్ రెండు వైపులా స్క్రీన్ ఉంటుంది అనమాట. ఇంతకుముందు ఉన్న హీరో అన్నిటికి కూడా ఏంటంటే ఓన్లీ బ్యాక్ ఉండేది అనమాట, స్క్రీన్ ఫ్రంట్ ఉండదు. సో అది మెయిన్ అడ్వాంటేజ్ అనమాట దీనికి. అలాగే దీనికి 4K 5K రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి దాని ఛార్జింగ్ కేబుల్, అలాగే డేటా ట్రాన్స్ఫర్ కూడా వాడుకోవచ్చు. ఆ తర్వాత ఇది వచ్చేసి మన హెల్మెట్కి మౌంట్ చేసుకోవడానికి ఇచ్చిన క్లాంప్ అనమాట ఇది. సో ఇది వచ్చేసి దీనికి పెట్టుకుంటాం అనమాట. ఇక్కడ వస్తుంది, దీని సెటప్ వస్తుంది. తర్వాత దీన్ని ఇక్కడ మనం ఫిక్స్ చేసుకుంటాం అనమాట గోప్రోని. ఓకే అదనమాట. తర్వాత ఇది వచ్చేసి హెల్మెట్ SMK వాళ్ళది. సో ఇది వచ్చేసి మనకి కాస్ట్లీ అనమాట, కొంచెం కాస్ట్లీ మన మామూలు హెల్మెట్లతో పోల్చుకుంటే. ఇది వచ్చేసి నాకు 4,500 ఎంత, మామూలుగా MRP వచ్చేసి 4,500. ఇది వచ్చేసి నాకు 4,000 చిల్లరకి, ఎంత కరెక్ట్ ఎగ్జాక్ట్ తెలియదు, చాలా రోజులు ఎందుకొనేసి. వైజాగ్ ట్రిప్ ఉంది కదా, అక్కడ వెళ్ళినప్పుడు కొన్నాను. మీకు ఆ ట్రిప్ వీడియోస్ ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నాయి, అవి వచ్చినప్పుడు మీకు దాని వాల్యూ దాని కరెక్ట్గా చెప్తాను. సో ఇది వచ్చేసి నాకు 39,000 పడింది గోప్రో అనమాట. ఇక్కడ చూడవచ్చు, దీని MRP వచ్చేసి 49,500. సో నాకు 39,000కి ఏమి ఇచ్చారు. ఓకే, ఏదో ఆఫర్ ఏదో. సో అనమాట గోప్రో దీని కేసు. ఓకే, తర్వాత ఇది వచ్చేసి మీడియం మోడ్. ఇది వచ్చేసి నిన్న కొన్నాను. 7,500 ఏం పడింది. 8,400 ఉంది. సో నాకు 7,500 ఏమి వచ్చారు. సో తర్వాత ఇది వచ్చేసి ఒక ఎక్స్ట్రా రీఛార్జబుల్ బ్యాటరీ కొన్నాను నిన్న. సో ఇది నాకు 2,000 పడింది. సో దీని మీద 2,100 ఉంది, నాకైతే 2,000 పడింది. సో ఇది వచ్చేసి నేను గోప్రో తోటే కొన్నాను అనమాట. ఎక్స్ట్రా బ్యాటరీ, తర్వాత రీఛార్జ్ చేసుకోవడానికి అదనమాట ఎక్స్ట్రా అది ఇచ్చారన్నమాట. దాంట్లో పెట్టుకొని మనం రీఛార్జ్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి 5,800 ఉంది. నాకు 5,000కి ఏమి వచ్చినట్టుంది ఇది అనమాట. సో తర్వాత ఒక మెమరీ కార్డు కూడా కొన్నాను, 64 GB. సో ఇది వచ్చేసి నాకు 1,500 పడింది అనుకుంటాను. దీని MRP వచ్చేసి 2,600 ఉంది, 1,500 వచ్చింది ఇది. ఓకే, ఇదొకటి. ఇంకోటి ఆల్రెడీ ఇందులో వేసున్నాను నేను, మెమరీ కార్డు గోప్రోలో వేసింది. సో మొత్తం 264 GB మెమరీ కార్డులు. తర్వాత ఆల్రెడీ దీంట్లో బ్యాటరీ ఒకటి ఇచ్చారు, గోప్రోతో వచ్చింది. తర్వాత అది కాకుండా ఇంకో బ్యాటరీ, తర్వాత వచ్చిన ఛార్జరు, తర్వాత బ్యాటరీ, మొత్తం 3 బ్యాటరీలు ఉన్నాయన్నమాట. 3 బ్యాటరీలు, ఒక ఛార్జర్ ఉంది.
సో ఆ తర్వాత ఇది వచ్చేసి మౌంట్స్ అనమాట. ఇది వచ్చేసి హెడ్ స్ట్రాప్, మనం తలకి పెట్టుకొని ఇక్కడ మనం గోప్రోని సెట్ చేసుకొని మనము వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇది వచ్చేసి స్టిక్ అనమాట. సో ఈ స్టిక్ తోటి మనము దీనికి ఇక్కడ గోప్రోని సెట్ చేసుకొని వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. మన సెల్ఫీ స్టిక్ లాగా అనమాట. సో ఇది కూడా సెల్ఫీ స్టిక్కే. దీని ఇంకో ఫీచర్ ఏంటంటే ఇది వచ్చేసి వాటర్లో మునగదనమాట, దీని లోపల ఎయిర్ ఉంటుంది. సో మనం దీనికి ఇక్కడ గోప్రో ఫిక్స్ చేసుకొని మనం గోప్రో ఏంటంటే ఇది వాటర్ ప్రూఫ్. సో అప్ టు 20-25 మీటర్స్ డెప్త్ వరకు మనము దీన్ని తీసుకెళ్ళొచ్చు. 20-25 మీటర్స్ ఫీట్ ఎంత ఉందో నాకు కరెక్ట్గా తెలియదు. సో మనం దాన్ని ఇక్కడ మనం ఫిక్స్ చేసుకొని మన వాటర్లో లోపలికి తీసుకెళ్ళి మనం వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం కనుక చేయి కనుక జారిపోతే ఇదేంటంటే మునిగిపోకుండా ఇది వచ్చేసి మన గోప్రోని పైకి నీళ్ళ మీద తేలే విధంగా చేస్తానమాట అనమాట. సో ఇప్పుడు మనం దీని లోపల ఏమేమి ఉన్నాయో మౌంట్స్ చూద్దాము. సో దీన్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఇగో రకరకాల మౌంట్స్ ఉన్నాయన్నమాట. మన హ్యాండిల్కి పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి హ్యాండిల్ బార్కి. తర్వాత ఇది ఇంకో మౌంట్ అంటే మనం ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట దాన్ని పెట్టుకున్న తర్వాత. సో ఇవి వచ్చేసి స్క్రూస్. సో ఇది మనము కార్లో కానీ ఎక్కడన్నా కానీ మనము కింద ఫిక్స్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇది వచ్చేసి హ్యాండ్కి అనమాట. మనం హ్యాండ్కి ఫిక్స్ చేసుకొని మనము వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి క్లిప్ టైప్ అనమాట. సో క్లిప్ లాగా మనం దేనికన్నా క్లిప్ లాగా పెట్టేసుకొని మనము గోప్రో తోటి రికార్డింగ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఇవి మనం ఫిక్స్ చేసుకోవడానికి 3M టేప్లు. సో ఇది కూడా హ్యాండ్ టైప్ అనమాట. హ్యాండ్కి మనము ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఇది కూడా ఒక టైప్ ఆఫ్ మనం ఫిక్స్ చేసుకొని దేనికన్నా మనము రికార్డింగ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా అనమాట. ఎక్కడన్నా మనం స్క్రూ ఇది వచ్చేసి మనం ఇది ఉంది కదా, దీనిపైన ఇక్కడ మనం ఇక్కడ దీన్ని ఫిక్స్ చేసుకొని దీనికి గోప్రోని బిగించుకొని మనం దీన్ని వాడుకోవచ్చు అన్నమాట. సో అది అంతే అనమాట. ఇవి ఉన్నాయి. ఓకే, ఇది వచ్చేసి ఆల్రెడీ మీకు చూపించాను హెడ్ స్ట్రాప్, అది కూడా దాంతోపాటు వచ్చింది. ఈ మొత్తం ఈ సెటప్ మొత్తం ఇది వచ్చేసి నాకు 1500 ఏం పడింది. అమెజాన్లో తీసుకున్నాను. లింక్ కనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీటిలో వచ్చేసి నేను ఎక్కువగా షాప్కి వెళ్ళి వేసుకున్నాను. ఓన్లీ ఇది వచ్చేసి మోవానో మైక్ మైక్ అనమాట. ఇది 500-600 పడింది. ఇది కూడా నేను అమెజాన్లో కొన్నాను. ఈ రెండు అనమాట నేను అమెజాన్లో కొనింది. ఇంకా మిగిలినవి అన్నీ కూడా నేను షాప్లోనే కొన్నాను. కాబట్టి వాటికైతే లింకులు మీకు అయితే ప్రొవైడ్ చేయలేను. ఓకే, ఆ తర్వాత ఇంకా దీనికి ఇలా ఈ హెల్మెట్కి వచ్చేసి మనం గోప్రో మౌంట్ అయితే దానికి ఫిక్స్ చేయాలి. అలా ఫిక్స్ చేసి ఆ తర్వాత దీన్ని ఒకసారి టెస్ట్ కూడా చేయాలన్నమాట. వాయిస్ అది కరెక్ట్గా రికార్డ్ అవుతుందా లేదా అనేది. మీకు చూపించలేదు కదా మీడియా మోడ్, తర్వాత దీని లోపల ఏమున్నాయో ఇవి కూడా చూపిస్తాను మీకు. సో మీడియా మోడ్ వచ్చేసి ఇందులో ఈ బాక్స్ లోపల ఇది ఉందన్నమాట. ఇది వచ్చేసి మీడియా మోడ్. ఇది వచ్చేసి మైక్ ప్రొటెక్టరు, విండ్ నాయిస్ రాకుండా. సో ఇదనమాట మన మీడియా మోడ్. సో ఇక్కడేమో మైక్ ఉంటుంది. సో ఇక్కడ మనం గోప్రోకి లోపల పోర్ట్ ఉంటుంది అనమాట, టైప్ సి పోర్టు. సో దాన్ని ఇక్కడ మనం సెట్ చేస్తాము. సో అదనమాట. ఇది వచ్చేసి మీడియా మోడ్. దీనికి మౌంట్ చేసుకోవడానికి క్లాంపులు ఇచ్చారు. సో దానికి ఒక సేమ్ ఇట్లాంటి టైప్ స్క్రూ ఇచ్చారు. సో ఆ తర్వాత ఇప్పుడు మీకు ఇవి రెండిట్లో ఏమున్నాయో కూడా చూపిస్తాను. ఓకే, దీంట్లో వచ్చేసి ఇదేమో బ్యాటరీ ఛార్జర్ అనమాట. సో దానికి ఇది కేబుల్. సో దీని ఎక్స్ట్రా బ్యాటరీ వాళ్ళు ఇచ్చింది. సో ఇది వచ్చేసి గోప్రో బ్యాటరీ
ఇలా ఉందన్నమాట. ఇది వాళ్ళు వచ్చింది. ఆ తర్వాత నిన్న నేను షాపింగ్ చేసినప్పుడు అక్కడ కొన్నది ఇది. మీకు అది కూడా అన్బాక్సింగ్ వీడియో అది మీకు వీడియో తీసినవి కూడా పెడతాను. నిన్న నేను కొన్నప్పుడు ఏంటంటే ఇది చూడండి, ఇది ఇక్కడ కొంచెం ఏదో నొక్కున్నట్టుగా ఉంది. చూడండి, కనిపిస్తుంది కదా. ఇదేమో అంతకుముందు నేను కొన్నది, ఇదేమో బాగుంది స్మూత్గా, కానీ ఇది వచ్చేసి ఏదో నొక్కొని పోయినట్టుగా ఉంది. అడిగితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, లేకుంటలేదు, అది అట్లాగే వచ్చింది బాక్స్లో, మేమేం చేయలేమని చెప్పారు. సరే, మనకి ఇంక వేరే ఆప్షన్ లేదు కాబట్టి తీసుకోవాల్సి వచ్చింది. చూడాలి ఇది ఎంత బాగా వర్క్ అవుతుంది అనేది. ఫుల్ ఛార్జింగ్ ఇంకా పెట్టలేదు, పెట్టి చూడాలి. ఓకే, ఇదనమాట మొత్తము సెటప్. ఆ తర్వాత మీకు నెక్స్ట్ వీడియోలో వచ్చేసి దీన్ని ఈ మోడ్కి, మీడియా మోడ్కి కనెక్ట్ చేయటము, తర్వాత ఇంకేమన్నా సాఫ్ట్వేర్ అని అప్డేట్ చేయాల్సి ఉంటే అది ఎలాగ అప్డేట్ చేయాలనేది మీకు చూపిస్తాను. ఓకే, అయితే ఇంతటితోటి ఈ వీడియోని అలాగే ఈ వ్లాగ్ని క్లోజ్ చేస్తున్నాను. తర్వాత సెటప్ చేసి అది కూడా వాయిస్ రికార్డింగ్, తర్వాత గోప్రో మోడ్స్ అవన్నీ కూడా మీకు చూపిస్తాను, ఎలాగా సెటప్ చేసుకోవాలనేది. ఓకే, ఓకే, మీరు ఇంతవరకు గోప్రో సెటప్ అలాగే మౌంట్స్ అవన్నీ కూడా చూశారు కదా. సో అదనమాట, ఇంతటితోటి ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే మీకు ముందు ఉంటాయి. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.